కొంతమంది కడప నుంచి కొంతమంది నాయకులు బెదిరించారని, అదేవిధంగా ఎవరైతే పోసాని కృష్ణమురళి వైసీపీ నేత పెట్టిన ప్రెస్ మీట్ నా జీవితాన్ని అగమ్యగోచరంగా మార్చేసిందని, నన్ను బెదిరించారని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు జరిగిన డిబేట్లో లక్ష్మణరావు గారు కానీ లక్ష్మీకాంత్ గారు మాట్లాడింది మీరు వినే ఉంటారు, మీరు రియాక్ట్ అవ్వచ్చు. సార్, ఇప్పుడు ఆమె చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కడప నుంచి కొంతమంది వచ్చారు, వచ్చి నన్ను బెదిరించారు. సినిమా ఫీల్డ్ నుంచి ఒక యాక్టర్ వచ్చారు రాజకీయాల్లోకి, అతనికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వండి అని బెదిరించారు. నాకు డబ్బులు ఆఫర్ చేశారు, పదవులు ఆఫర్ చేశారు. అయినా నేను రిజెక్ట్ చేశాను. ఈ లోపల నేను పెళ్లి చేసుకుంటారనుకుంటాను అన్ని మర్చిపోయి పోసాని కృష్ణమురళి గారు, అంటే వైసీపీలో ఉన్న పోసాని కృష్ణమురళి గారు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల నా జీవితం అంతా నాశనం అయిపోయింది అని చెప్పింది సార్. ఆమె నాకు అర్థమైనంత వరకు ఆమె చెప్పింది వైసీపీ అన్నట్టుగా చెప్పింది. వైసీపీకి సంబంధించిన మనుషులు వచ్చి నన్ను బెదిరించారు. ఆ సినిమాలో ఒక రాజకీయ నాయకులు వచ్చినట్టే పవన్ కళ్యాణ్ గారు ఏమో అని అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వైసీపీ బోర్డు స్టేట్మెంట్ ఇమ్మన్నారు అన్నట్టుగా చెప్పిందని నాకు అర్థమైంది. నా వాయిస్ వినిపిస్తుంది కదా సార్? ఎస్, కంటిన్యూ చేయండి. అది దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే విష ప్రసారం చేయడానికి ప్రయత్నించారు అనేది ఒక సాక్ష్యం అనేది. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా అంబటి రాంబాబు వాళ్ళ మా ఇంటికి వచ్చి చిరంజీవి గారు జరిగిన స్టేట్మెంట్ ఇమ్మని చాలా గుర్తులు తీసుకొచ్చారు. మా ఇంట్లో వారని జీవిత రాజశేఖర్ అనేక రికార్డులో చెప్పారు. అది వాళ్ళ నైజం, అది వాళ్ళ కుటుంబంలో నైజం. అది ఎందుకంటే వాళ్ళ వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులందరి మీద కూడా విష ప్రసారం చేసి వాళ్ళకి అడ్డు తొలగించుకోవడం అనేది ఇప్పుడు నుంచి వస్తున్న ఆరోపణ. గతంలో కూడా చూస్తే రాజశేఖర రెడ్డి గారు చూస్తే ఎవరికి అసలు అందరికీ వ్యతిరేకమే. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, నాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి మీద చెప్పి వేపించారని ఆరోపణలు వచ్చినాయి అప్పట్లో. అలాగే మరి చెన్నారెడ్డి గారికి ఎగ్నెస్ట్ అయినా, ఎదురుమల్ జనార్దన్ రెడ్డి గారికి ఎగ్నెస్ట్, ఈ జనార్దన్ రెడ్డి గారికి ఎగ్నెస్ట్ అయినా 1990 ఎలక్షన్ లో ఎన్టీ రామారావు గారితో చేతులు కలిపి తనకు వడ్డొస్తారనుకున్న కాంగ్రెస్ నాయకులను ఓడించారు అని నాటి సీనియర్ ఎన్టీఆర్ గారి పర్సనల్ సెక్రటరీ, పొలిటికల్ సెక్రటరీ గల్లి వెంకటేశ్వర గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. 2016 రాజశేఖర రెడ్డి గారు ఎన్టీఆర్ టీడీపీతో చేతులు కలిపి కాంగ్రెస్ ఓడించారు, తన ప్రత్యర్థులు ఓడించాడు. అట్లాగే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులు మార్చేటప్పుడు అవి కూడా జరిగిన అందరిలో రాజశేఖర రెడ్డి గారు అసమ్మతత్వం కూడా ఉందని వార్తలు వచ్చేది. ఎన్ని చూస్తుంటే ఇన్సిడెంట్ ఎన్ని చూస్తుంటే ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తమ ప్రత్యర్థుల్ని ఎదుగుదలను సహించరు. రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి, నిజంగా ప్రత్యర్థి పతనం అయితే కదా మనం ఎదగలుగుతాం. ఇంత దారుణంగా ఎత్తుగడలు ఉండవు ఏ పార్టీలో కూడా. రాజకీయంగా రాజనీతిని అనుసరించే చేస్తారు కానీ ఇట్లాగా ఆడవాళ్ళను ఉపయోగించి, లేదా జీవిత రాజశేఖర గారిని ఉపయోగించి, లేదా పూనం కౌర్ను ఉపయోగించి, ఇంకొకరిని ఉపయోగించడం అనేది ఎక్కడా జరగదు. మరి ఇవన్నీ ఏంటంటే వీటికి అన్ని ఆరోపణలే. ఇది ఎవరు నిరూపించడం బయటకు రాలేరు. వస్తే వాళ్ళ ప్రాణాలు ఆర్థిక గుండిపోట్లు అయ్యే వస్తాయి భయంతో. ఇప్పటికైనా పూనం కౌర్ గారు చెప్పిన స్టేట్మెంట్ కానీ, ఆ జీవిత రాజశేఖర గారు చెప్పిన స్టేట్మెంట్ కానీ నిజంగా సాక్ష్యాలే. రాజశేఖర రెడ్డి గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మెగా ఫ్యామిలీ మీద ఎంత వ్యతిరేకతతో విష ప్రసారం చేశారు అనేది సజీవ సాక్ష్యాలు నాకు తెలుసున్నంత వరకు. రైట్. మీరు ఇప్పుడు ప్రధానంగా ఈ విషయంలో పూనం కౌర్ ఇలా రియాక్ట్ అవ్వడానికి గల కారణం, ఈ సమయంలో అవ్వడానికి గల కారణం ఏంటంటారు? ఇందులో లక్ష్మణరావు గారు మాట్లాడుతూ మరి ఈ టైంలో మాట్లాడాలని ఒత్తిడి తెచ్చినందువలన అలా మాట్లాడారని కూడా మాట్లాడినట్టుగా పరిస్థితి. ఏం చెప్తారంటారు? ఎవరు ఒత్తిడి తీసుకొస్తారండి? అవి ఒత్తిడి తీసుకొచ్చే మనిషి కాదన్నారు. రైట్, ఎవరు ఒత్తిడి తీసుకొస్తారు? అవసరం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విష ప్రసారం చేయించారు అనుకుంటాం. పూనం కౌర్ తోటి మంత్రులు పంపించి పవన్ కళ్యాణ్ చేస్తే తీర్మానాడు అన్నాడు అనుకుందాం. ఆమె ముఖ్యమంత్రిగా ఉండగా చెప్పలేదు కదా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండి చెప్పలేదు కదా రేపు పొద్దున అధికారంలో ఉన్నాడో రేపు పొద్దున నన్ను ఏం చేస్తాడో, లేకపోతే నా ప్రారంభం చేయవస్తే భయంతో చెప్పుకుండకపోవచ్చు. ఇవాళ అధికారంలో లేడు కాబట్టి నేను చెప్పినా నాకేం కాదని ఉద్దేశంతో చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఒక హీరోయిన్, ఒక సినిమా తార జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిందంటే కదా కేసు పెట్టింది. ఆమె జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నని చెప్పి ఆమె కేసు పెట్టలేదు కదా. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత అందరికీ కొంచెం ధైర్యం వస్తుంది, మనకేం పర్లేదు, అధికారంలో ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైన ప్రభుత్వం కాబట్టి
మనకి ఏదైనా అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారో లేదా ధైర్యంగా బయటకు వచ్చి చెప్పు ఉండొచ్చు. ఎవరు బెదిరిస్తారు? ఇప్పుడు బెదిరించే వాళ్ళు ఇంకొకరు బెదిరించినారంటే ఎవరు చెప్తారంటే దీనికి? లక్ష్మణ్ రావు గారు ఏమైనా చూసారేమో మంచాల కింద అది ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందామో ఇంటి, నాకైతే లేదు. నాకు ఇలా చెప్పిన ఒక జీవిత రాజశేఖర్ గారి లేదా ఒక పవన్ కౌర్ గారి గతంలో కూడా దాసనారాయణ రావు గారితో రాజశేఖర రెడ్డి గారు అనేక సినిమాలు చూపించారు. నేనున్నంత సాక్ష్యం ఒక మేస్త్రి గాని ఒక పిచ్చోర్ సీట్లరాయి గాని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రామోజీరావు గారికి చిరంజీవి గారికి ఇంగ్లీష్ చదివించి సినిమాలు రాజశేఖర రెడ్డి గారి అండర్లోని ఎవరెవరు అన్నారు డాక్టర్ గారితో కూడా వచ్చి నేను అక్కడ బెంగళూరు నుంచి వీకెండ్ వెళ్ళినప్పుడు డాక్టర్ గారి పిచ్చిలు వాళ్ళంతా వచ్చి రాజశేఖర రెడ్డి గారి మనుషులు. రాజశేఖర రెడ్డి గారికి లక్ష్మణరావు గారు ఈ విషయంలో ఇక్కడ మాట్లాడుతూ అంటే ఆయన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడారు కాబట్టి దీని గురించి అడగాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారి సీక్రెట్స్ ఉన్నాయి కాబట్టే ఆయన్ని పొత్తులోకి పెట్టుకుని వాళ్ళు వెనకాల తిప్పుకుంటున్నారు కానీ జనాలు అనుకుంటున్నారు అని చెప్పి లక్ష్మణరావు గారు అంటారు. సార్ అది ఎంతవరకు నిజమన్నది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ లక్ష్మణ్ రావు గారు చంద్రబాబు నాయుడు గారి ఉంచారేమో నాకు తెలియదు. ఎందుకంటే రేపు పొద్దున్న ఇప్పుడు నా